కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా సీఎం చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు తగవు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మానుగోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా వారికి ఏ పనులు చేయొద్దంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం తగదని వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకూడదని, అన్ని స్థాయిల్లోని ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వం న్యాయం చేసిందని గుర్తు చేశారు. 2027లో జమిలీ ఎన్నికలు రావటం తథ్యమని, మళ్లీ వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. నేదురుమల్లిని కలిసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గురువారం వెంకటగిరి రావడంతో ఆయన నివాసం వద్ద నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లె మండలాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలను నేదురుమల్లి పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా ఎలక్షన్ వరకు, ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలి. అర్హులందరికీ పథకాలు అందాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి చేయొద్దు అంటున్నాడు. అసలు ముఖ్యమంత్రినా అనాల్సిన మాటేనా? ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మౌఖిక ఆదేశాలైనా, లిఖితపూర్వక ఆదేశాలైనా అధికారులకు విన్నవించుకుంటుందా? తప్పన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించండి. మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఎప్పుడూ చెప్తుంటా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి 2 ముద్దలు ఎక్కువ పెట్టినా తప్పులేదు. కానీ ప్రతిపక్షం అని చెప్పి అన్యాయమైన కేసులు కానీ, పథకాల నుంచి తొలగింపు కానీ, ఇళ్లలోకి చొరబడి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవటం కానీ ఇలాంటివి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు. కలిసికట్టుగా ఉన్నాం. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అందుకని అధికారులను కోరుకునేది ప్రజల కోసం పనిచేయండి, మంచి చేయండి. అనవసరమైన కేసులు పెట్టడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి మానుకోండి హితవు పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ స్పష్టంగా బడ్జెట్లో ఏం పెట్టారు, ఏం పెట్టలేదు. మామూలుగా అంకెల గ్యారెంటీ అంటారు. ఆ గ్యారెంటీ కూడా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించింది బడ్జెట్లో ప్రజెంట్ చేసిన అమౌంట్లే. ఒక సంవత్సరం అమ్మఒడి పేరు మార్చారు, కానీ అమౌంట్ ఇవ్వాల. 2వ సంవత్సరం ఇస్తామంటున్నారు. వచ్చినప్పటికీ చూద్దాం. పెన్షన్ పెంచామన్నారు, కానీ లబ్దిదారులు కోత పెట్టారు. వయసు వచ్చిన ఆడబిడ్డకు 1500 నెలకిస్తామన్నారు, దాని ఊసే లేదు. ఫ్రీ బస్ అన్నారు, దాని ఊసే లేదు. నిరుద్యోగ భృతి నేను ఎలక్షన్ టైంలోనే చెప్పేవాడిని. ఇదివరకు ఎలక్షన్ అప్పుడు 2000 అని చెప్పి నిరుద్యోగ భృతి, అసలు దాని మాటే ఎత్తలా. ఈసారి ఇవ్వని నిరుద్యోగ భృతిని 3000 చేశారు.
మళ్ళా అదే పరిస్థితి. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక అనాలోచిత పాలన. వెంకటగిరి పట్టణానికి చెందిన పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నక్క వెంకటేశ్వరరావుతో ద్వితీయ కుమారుడు నక్క సుమంత్ శుభశ్రీ వివాహ వేడుకలకు ఎస్ఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకలలోని పాల్గొన్న నూతన వధువులను ఆశీర్వదించిన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. నా సైడ్ అన్న తెల్లవారుజామున బెంగళూరు నుంచి విజయవాడకు అత్యంత వేగంతో వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కృష్ణపట్నం రోడ్డు దాటాక రైల్వే ఫ్లైఓవర్ దిగిన తర్వాత నెల్లూరు వైపు వెళ్లు మార్గంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ఓ టిప్పర్ను ఢీకొట్టి అదే వేగంతో రోడ్డు మధ్యలో ఉన్న ఎత్తైన డివైడర్ను ఎక్కి అవతలి రోడ్డు వైపు వెళ్లి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్కు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు అదుపు తప్పి డివైడర్ మీదికి అవతలి రోడ్డుకు వెళ్లే సమయంలో రోడ్ల మీద ఎటువంటి వాహనాలు రాకపోవటం, బస్సు కూడా నేరుగా పంట పొలాల్లోకి దూసుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలంను చూస్తే అంత భారీ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ఏదో ఒక అద్భుత శక్తి కాపాడింది అనిపిస్తుంది. ఘటనా స్థలాన్ని చేరుకున్న మనుబోలు పోలీసులు ఘటనను పరిశీలించారు. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సైదాపురం మండలంలోని సైదాపురం మర్లపూడి చాగడం జెడ్పీ హై స్కూల్ నందు 10వ తరగతి పరీక్షలు రాయనున్న సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్ మరియు స్టేషనరీని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలని, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రకటిస్తూ ప్రగతి సేవా సంస్థ బహుమతులను అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జెడ్పీ హై స్కూల్ సైదాపురం హెచ్ఎం వాసుదేవ్ కుమార్, వివి రమణయ్య, చాగనం జెడ్పీ హై స్కూల్ ఎం కుమార్, మరళపూడి జెడ్పీ హై స్కూల్ వి రమేష్ బాబు, ఉపాధ్యాయులు రవి చిట్టిబాబు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, కోట వెంకటేశ్వర్లు, ఎగిరెడ్డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే Gracias.
ఓకే పల్లపూడి స్కూల్ కూడా ఓకే పరీక్ష సామాగ్రి చాగం స్కూల్కి కూడా ప్రగతి సేవా సంస్థ మీద తరఫున తీసుకుంటున్నారు. ఒకసారి సైలెన్స్ ఉండాలి. సైలెన్స్ ప్లీజ్. Silence, please. Silence, please. So ఇది మన కార్యక్రమం. సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ ఉపాధ్యాయులు గౌరవం ఉంటుంది, మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా గౌరవం ఉంటుంది. మీరు ఈ విధంగా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తాను. ఎప్పుడైతే ఉపయోగపడుతుందో మన బతుకుకు సార్థకం అవుతుందే తప్ప లేకపోతే మన బ్రతుకు సార్థకం లేదు మనిషి జీవితానికి. ఉందో ఏ స్థాయిలో ఈ ఒక 6 ఏళ్ళలో ఎదిగిందో దానికి అనుగుణంగా ఒక 6 నెలల ముందు మనం ప్రగతి న్యూస్ ఛానల్ అనే ఒక న్యూస్ ఛానల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మంచి ఆదరణ పెరిగింది. ఎందుకంటే దాన్ని 2 లక్షల పైచులకు మన వీడియోస్ని చూస్తున్నారు. చాలా సంతోషమైన విషయం, ఆశ్రమాష విషయం కూడా కాదు. ఈ ఒక 6 నెలల పాటు మనల్ని 2 లక్షల మంది ఆదరిస్తున్నారంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు. మన సైదాపురం మండలానికి వస్తే మా ప్రగతి రిపోర్టరు మా మహేషే. మా మహేష్కి కూడా మీరు అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ ఒక విలేకరుల వృత్తి కూడా అంత గొప్పది, జర్నలిజం అంత గొప్పది. ఆ జర్నలిజానికి మన మండలానికి ప్రగతి న్యూస్ లీడర్గా మా మహేష్ ఉన్నందుకు నేను ఒక ఛానల్ కరెస్పాండెంట్ ఛానల్ డైరెక్టర్గా చాలా సంతోషిస్తున్నా. మీరందరూ అభినందించాలని ప్రగతి ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా మిత్రులు చాలామంది ఉన్నారు అక్కడ, బీఈడీ నేను అక్కడే చేశాను. వాళ్ళందరూ చంద్రశేఖర్ సార్ని కలిసే ఏర్పాటు మాకు చేయండి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సార్ అభిమానులు. ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. మనమందరం కూడా ఈ రోజు నుండి సార్ అభిమాన సంఘంగా మారాలి. ఎందుకంటే రేపటి సమాజంలో మనం ఎలా ఉండాలి, మన సామాజిక బాధ్యతలు ఏంటి, సమాజంలో మన వ్యక్తులుగా రాణించాలంటే మనకి కొన్ని పరిమళాలు ఉండాలి. ఆ మొదటి పరిమళం ఏంటంటే సామాజిక సేవ. ఆ దృక్పథం ఎలాంటి వచ్చు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూడలేదు, స్వామి వివేకానంద చూడలేదు, సంఘ సేవకులు ఎంతోమంది వాళ్ళు ఎవరిని చూడలేదు, చరిత్రలో చదువుకున్నాం. కానీ మనకి నిజంగా వాళ్ళందరినీ సారు మరి సార్ టీం రూపంలో చూసే అదృష్టం అవకాశం వచ్చింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయాలి. సో సుదూర ప్రాంతాల నుండి నాకు కోర్సు వస్తున్నాయి, ఎలాగైనా సార్ని ఒకసారి కలవాలి, వాళ్ళ అభిమానం అలాంటిది. సో కాబట్టి ఈరోజు వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రశేఖర్ సార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. బుధవారం అయిన మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో భూముల రీసర్వే జరిగిన విధానం గురించి అధికారులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యాన్ని దళారుల వద్దకు తీసుకెళ్లి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుంటే సకాలంలో డబ్బులు వస్తాయని అర్థమయ్యేలా వివరించారు. అనంతరం మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్
కార్యాలయం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ప్రతి వారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోని మండల తహసీల్దార్ సుబ్బయ్య, డిప్యూటీ తహసీల్దార్ మంజుల, మండల సర్వేయర్ శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. ఎంత ఉంటుంది మాయిశ్చర్? 3 మండలాలు లేవు మనకి. ఎందుకంటే అర్బన్ మండలాలు ఉన్నాయి, అదేవిధంగా ఒక్క మండలంలో పూర్తిగా మనకు రిజర్వే అయిపోయింది. సో అది కాబట్టి ప్రతి ఒక్క మండలంలో ఒక్క విలేజ్ కింద తీసుకున్నాం. ప్రస్తుతానికి గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ విత్ ఈ బ్లాక్ బౌండరీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది. సో గ్రౌండ్ కటప్ అయిపోయింది. అంటే మనం హడావిడిగా ఫాస్ట్ ఒకటే రోజు కొట్టేసి కంప్లీట్ చేయండి అని ఏం చెప్పట్లేదు. అది కాబట్టి కొద్దిగా పైలట్ కింద ఈ 10-35 గ్రామాలు కొద్దిగా స్లోగా చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనకి తప్పులు లేకుండా జరగాలి. ఇంతకుముందు ఎవరు రీసర్వే మీరు అసలు ఎప్పుడు వరకు తెలియదు కాదమ్మా, ఇది లాస్ట్ ఒక గతంలో చేయలేదు అట్లాగా రీసర్వే 1.5 మంత్ నుంచి కేసీ గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. కేసీ గారు కూడా విజిట్స్ కూడా చేస్తున్నాం. నేను కూడా ఈ మధ్యలో, ఎందుకంటే మనం కొద్దిగా జీటీ దగ్గరికి వచ్చినా కాబట్టి ఈ విలేజ్ బౌండరీ, గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీ, బ్లాక్ బౌండరీ అన్నీ కూడా ఇది పర్వాలేదు జరుగుతాయి. మేజర్ ఇష్యూస్ వచ్చింది గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ గ్రౌండ్ వాలిడేషన్లోనే వస్తాయి. సో ఆ టైంలో ఒకసారి చూస్తామని కొని వచ్చాం. మిగతా విలేజెస్ అంతా ఇంకేదైనా నెగిటివ్లు ఏదైనా ఉన్నాయని చూద్దాం. దాన్ని బట్టి ఒకవేళ ఏదైనా ఎస్ఓపీలు ఏదైనా మార్చుకోవాలని చూద్దాం. దాన్ని బట్టి మిగిలిన విలేజ్ కూడా టేకప్ చేస్తాం. అంటే మనం హడావిడిగా ఒక 1 మంత్లో లేదా 15 days క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట్ల మనం డబ్బు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది చూసుకొని కొద్దిగా స్లో అయినా సరే కరెక్ట్గా చేస్తామని ఆలోచించుకుంటూ సార్ చెరువు చిన్న గ్రీవెన్సెస్ ఒక 3 ఫైల్ ర్యాండమ్గా తీసి చూసాం. అంటే స్పెసిఫిక్గా నేను చెప్పలేనండి, ఎందుకంటే నాకు తెలియదు విషయం. గ్రీవెన్సెస్ వచ్చినవి ఏ విధంగా సాల్వ్ చేయాలి, క్వాలిటీ మీద సాల్వ్ చేయాలని చెప్పి తహసీల్దార్ కూడా చెప్పి ఉన్నాము. ఒక ర్యాండమ్గా ఒక 3 గ్రీవెన్సెస్ తీసాము. దానిలో ఒకటి రిడ్రెసల్ కొద్దిగా బాగాలేదు. వీళ్ళు ఎన్ష్యూర్ దట్ డిసిప్లినరీ యాక్షన్ ఈస్ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ ద కన్సర్న్ డిఆర్. అదైతే తప్పదు. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వెంకటగిరి పట్టణంలోని మను లాలాపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సత్యమనోహర్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో వారి నివాసం వద్దకు చేరుకుని మనోహర్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అదే గ్రామానికి, అదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత రుద్రయ్య అనారోగ్యానికి గురి కావడంతో ఆరోగ్య స్థితిగతులను కూడా అడిగి తెలుసుకుని పరామర్శించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మడిమనూరు గ్రామానికి చెందిన ఉడతా విజయ్ కుమార్ యాదవ్, వరలక్ష్మి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలోని అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుమకాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగన్యకాయ నమః, లంబోదరాయ నమః. విఘ్నేశ్వర పాదమంకణం పాదపదే గణపతే సమదపదే లంబోదరాయ అభ్యాయ స్వస్వమేతేతో విశ్వదోక్షమాః కృష్ణ్యాం భవాభాగస్య క్షీరేణ స్తప్నయామి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. క్షీరాభిషేక స్నానం సమర్పయామి. शिरडी क्षेत्रवासाय स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय
నైవేద్యం ప్రశంసయామి. జయ దేవ జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత తవ చరణి దేవి నాదా జయ దేవ జయ దేవ అవధరసీతో ఏదా ధర్మాదినే నమో వయం వై శ్రవణాయ కుర్మయం సమంత పర్యాయ ఈశ్యా సార్వభౌమ సర్వాయి శాంతాద పృథివై సముద్ర పర్యంతాయ ఏ కరాళి తదశేష శ్లోకోభిగితో మరుత పరివేష్టారో మరుతస్య వసంగృహే ఆవినికస్య కామప్రేర్ విశ్వే దేవా సభాసదైతి శ్రీనారాయణ వాసుదేవాయ సచిదానంద సద్గురు సాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతో శృతి సార అనూసుయా త్రికుమార మహారాజేవ భవంతి స్తోత్రమేతత్ పడే భక్త్యా యో నరస్త महाराज की ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय ಇಲ್ಲ ಅಮ್ಮ ಕೂಡ ಎಂದಿಗೆ ఈ నెల 25వ తేదీ నుండి 4 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ సోదరి పోలేరమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నవీన్ కుమార్ తెలియజేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర నిర్వహణకు సంబంధించిన వేలంపాటలు ప్రక్రియ నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అధికారులు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో జాతర నిర్వహణకు సంబంధించిన వేలంపాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సోదరి పోలేరమ్మ జాతర ఉగాది పండుగ ముందు మంగళవారం నుండి 4 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ క్రమంలోని అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. జాతరలో అమ్మవారి దర్శనానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకటోసారి సాయి ప్రకాష్ గారి పాట 37,000. రెండోసారి సాయి ప్రకాష్ గారి పాట 37,000. మొదలుపెడతాం పాట. నెక్స్ట్ దేవస్థాన ప్రాంగణంలో పుష్పము మరియు పూలమాలు అమ్ముతున్నట్టు పని చేశాం.
పాట మొదలు పెడుతున్నాం. డిపాజిట్ కట్టిన వారు దేవస్థానం లోపలికి రావాల్సిందిగా కోరడమైనది. శ్రీ ముత్యాలమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం మార్చి 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర నిర్వహణకు సంబంధించి అనేక రకాలైనటువంటి లైసెన్సులతో లీజు హక్కులతో వేలంపాటలు నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఐటమ్స్కు ఇన్కమ్ బాగా పెరిగింది. ఇకపోతే ఐటమ్స్కి సంబంధించి గ్రాహకులు ముందుకు రాని కారణంగా బయలుదేరడం జరిగింది. మార్చి 25, 26, 27, 28 ఈ 4 రోజుల్లో ముత్యాలమ్మ మహోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఉన్నటువంటి తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకోవాలి. అమ్మవారి జాతర మహోత్సవాన్ని దర్శించి అమ్మవారి ఆశీర్వాదం సాంస్కృతిక కార్యక్రమాలు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. గణపతి పూజ, దుర్గా త్రిశతి హోమం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా సీఎం చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు తగవు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మానుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.